ఏమైంది? ఎలా లవ్వా? ఎవర్రా? ప్రభా. స్టూపిడ్. నా వెంట పడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా? నా మీద నీకు ప్రేమ కలిగేంత వరకు నీ వెంట పడుతూనే ఉంటాను. అది ఈ జన్మలో జరగదు. ఏ జన్మలోనైనా నా మీద నీకు ప్రేమ కలిగేంత వరకు నీ వెంట పడుతూనే ఉంటాను. అయ్యో, నీ వల్ల నా పరువు పోతుంది. నా పరువు ఆల్రెడీ పోయింది. చివరిసారిగా అడుగుతున్నాను, నా మీద నీకు ప్రేమ ఉందా లేదా? లేదు. బాయ్ బాయ్. ఇప్పుడు లేదు. ఇప్పుడు రాదు. మరి ఇప్పుడు లేదురా. ప్రభా, నీకు నా మీద ప్రేమ కలగాలంటే నన్ను ఏం చేయమంటావు? వెళ్ళి ఆ నీళ్ళలో దూకు. స్టూపిడ్. ప్రభా, నాకేం రాదు. ఐ లవ్ యూ. నువ్వు అక్కడ దూకావు, ఇక్కడ దూకావు. దూకాల కోసం పుట్టినట్టుంది. చుట్టుపక్కల జనాలు నన్ను ధైర్యంతో దూకావు. ప్రేమించి తీరాలి, అదే కదా రూలు. ఆ తర్వాత మా ప్రేమ విషయం ఎలాగో వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. ఎలాగో తెలియటండి, మీ వల్లే తెలుస్తుంది. రే కన్నా, వీళ్ళంతా అమ్మాయిలు ఓకే చెప్పేదాకా సైలెంట్ గా ఉంటారు. ఒక్కసారి కమిట్ అయిపోయింది అనుకో, బండి ఎక్కించుకుని ముసుకేం చేసి పార్కుల్లో, బీచ్లో, పబ్బుల్లో, క్లబ్లో, థియేటర్లో, ఆటోల్లో, బస్సులో, ఇది బాబోయ్ చిన్న గ్యాప్ కొట్టే చాలు జిగ్గి చిక్క జిగ్గి చిక్క జిగ్గి చిక్క జిగ్గి అంటూ పెద్ద కమలాసం. మరి మాట్లాడు. మీరు చెప్పండి బాస్. ప్రభని వాళ్ళ నాన్న ఊరికి తీసుకెళ్ళిపోయారు. ఈ విషయం అమ్మకు తెలుసా? తెలిసి వేరే సంబంధం చూస్తుంది. ఎవరో సెంట్రల్ మినిస్టర్ కూతురంట. నాకు ఇష్టం లేదు. కానీ ఒక్క విషయం, ప్రభా నేను విడిపోయి బతకలేవురా. ఈ పెళ్లి జరగకపోతే మేమిద్దరం చచ్చిపోతాం. నాకే ప్రాబ్లం వచ్చినా నీకే కదరా చెప్పేది, అందుకే వచ్చాను. మనం వచ్చిన వాడే చెప్పాలి కదరా. దూకేటేనా? చచ్చిపోతే సమస్య తీరిపోద్దా? ఏదైనా బతి సాధించాలి. అది కాదు కదా. ఎదవడిపోతే ప్రపంచంలో ఎవడైనా ఏ ధైర్యంతో ప్రేమిస్తాడో తెలుసా? ప్రేమించిన తర్వాత సపోర్ట్ చేయడానికి, వాళ్ళని కలపడానికి, వాళ్ళని ఫ్రెండ్స్